ఈ 3 పిన్ ఎల్ఈడి 3 లింకులు ఉంటాయి. ఈ 4 ప్లేటు చూసుకో 4 ఉంటాయి. ఇవి 3 ఉంటాయి కానీ వారంటీ ఉంటుంది. అట్లా C6 రెండే ఉంటాయి. అన్నీ బాగుంటుంది మామ. ఇప్పుడు మేము ఎక్కువ సేల్ అయ్యేది ఇది ఒకటి ఎక్కువ సేల్ అయ్యేది. ఇది కూడా నడుస్తుంది కానీ మనం పైసలు కట్టిటైతే మనం వేసేస్తాం అన్నట్టు. అన్ని రకాలమైన ఎల్ఈడి దొరుకుతాయి మన దగ్గర. 12 పాయింట్ ఎల్ఈడి. సో కట్అవుట్స్ అన్నీ ఫైనల్గా మొత్తం ఫిట్ చేసేసిన ఫ్రంట్ మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. చూడండి ఎట్లా వస్తుంది ఎల్ఈడి లైట్. నార్మల్ కంటే ఎల్ఈడి బాగా వస్తుంది. చూస్తేనే మీకు ఏర్పడుతుంది ఎంత పవర్ఫుల్ ఉన్నదో. ఆఫ్ ఆన్ ఇక్కడ స్విచ్ EBS6. సో థ్యాంక్ యూ వాచ్ ఫర్ మై వీడియో ఫ్రెండ్స్. మొత్తానికి మనం ఎల్ఈడి లైట్ పెట్టేసినాం. చూస్తున్నా కనెక్షన్ ఎలా వచ్చింది, ఏ వరకు వెళ్ళి ఇచ్చినాం. డీటెయిల్ వీడియో ఉంది. బటన్ ఇలా పెట్టినాం. సో కీ ఆన్ చేద్దాం. ఇప్పుడు బటన్ గుంజంగానే వచ్చింది లైట్. ఆఫ్ ఆన్ ఆఫ్. మరి ఈ కనెక్షన్ ఎట్లా ఇచ్చారు, ఏం కథ అనేది మొత్తం తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ టైం పాస్. మొత్తం ఓపెన్ చేసేసినాం. చిన్న ఇక్కడ హోల్ పెట్టినాం. ఒక బటన్ పెడదాం. ఇక్కడ దీనికి సపరేట్ ఒక స్విచ్ ఉంటుంది. స్విచ్ పెడదాం. దీన్ని పుష్ పుల్ బటన్ అంటారు. వేరే కరెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన దగ్గర వచ్చేసింది యాక్టివా BS6 6G. BS6 కూడా ఇది, ఇంకా G కూడా. సో మనం దీనికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లైట్ అనేది నార్మల్గా ఇలా ఉంటుంది, మీరు చూస్తున్నారు లోపల. ఇప్పుడు మన దానికి ఏం చేస్తున్నాం, ఎల్ఈడి లైట్ పెడుతున్నాం. ఎల్ఈడి లైట్ ఎలా ఫిట్ చేస్తారు, ఏం కనెక్షన్ ఇస్తారు, అది అన్ని డీటెయిల్గా వీడియో పెడతాను ఫ్రెండ్స్. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ మై వీడియో. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది, నాకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏమున్నది. చూస్తున్నారా ఇలా ఉంది ఎల్ఈడి లైట్. దీని వెయిట్, వోల్టేజ్ అన్నీ కనిపిస్తున్నది కదా. ఇది బ్యాటరీ మీద నడుస్తుంది.